బీఆర్ఎస్ రౌడీ రౌడీ అనే ఒక దాన్ని తీసుకొస్తున్నది, కానీ కేటీఆర్ బంగారు పల్లెంలో కాంగ్రెస్కి కట్టబెడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బంగారు పల్లెంలో తీసుకొని కాంగ్రెస్కి ఆ సీట్ అప్పచెప్తున్నాడు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లి బఠానీ బిట్స్ పిలాని అని ఎట్లాగైతే మల్లన్న కట్టబెట్టిండో ఆయన ఎత్తుకున్న దాంతో కథం అయిపోయింది. ఆ రాకేష్ రెడ్డి ఓడిపోయిండు. మనోడు స్ట్రాటజీలు ఇట్లే ఉంటాయి. ఇక మళ్ళీ ఎవడో రాసిచ్చిండు, ఇప్పుడు రౌడీ రౌడీ అని మళ్ళీ స్టార్ట్ చేసిండు. అది ఏమవుతుందంటే ప్రజల్లో మరింత సానుభూతి, ఈమెకు రావాల్సిన సానుభూతి నవీన్ యాదవ్కి వచ్చేలాగా చేస్తుంది. అదే జరుగుతున్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ తప్ప ఇంకా వాళ్ళకి ఒక ఆప్షన్ లేకుండా పోయింది. తెలివికల్లోడు అయితే, రాజకీయ నాయకుడు అయితే, లీడర్ అయితే కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, 2500 ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇట్లా వాటి మీద ప్రచారం చేయాలా, దాన్ని ఉపయోగించుకోవాలా. అది లేకుండా నువ్వు రౌడీ అంటే వాళ్ళు ఎవరి మీద రౌడీజం చేసిరు, ఎవరిని చంపారు, అది నువ్వు మాట్లాడి మరింత సానుభూతి వచ్చేలాగా చేస్తున్నది. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ని, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాం, బీఆర్ఎస్ని ముంచడానికి ఎవడో అక్కర్లేదు, ఒక కేటీఆర్ చాలని. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా గదే జరుగుతున్నది. బంగారు పల్లెంలో కాంగ్రెస్కి అప్పచెప్తున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు ఎందుకు ఇది వచ్చింది, నిన్న మొత్తం ప్రెస్ మీట్లే తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, బాల్క సుమను, ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే గెలిచిన తర్వాత ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని. ఏమన్నాడు నవీన్ యాదవ్, ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఆయన నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే అనుకుంటారు కదా, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార రథం అక్కడ నిలబడి ఉంటే ఆ ప్రచార రథం దగ్గరికి వెళ్ళి ఆ డ్రైవర్తో మాట్లాడతాడు, ఈ నుంచి కనుక తీయకపోతే ఇది తగలబెడతా అంటాడు. నవీన్ యాదవ్ లోకలు, వాళ్ళ క్యాడర్ మీద, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళ మీద నిన్ను తగలబెడతారా అంటే చేతులు ముడుచుకొని ఆ తగలబెట్టని చేతులు అగ్గిపెట్టి పెడతాడా? ఆయన లీడర్ కాబట్టే, వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు కాబట్టే ఖబర్దార్ మీరు ఇక్కడి నుంచి కదలరు అని చెప్పిండు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కార్యకర్తలందరం కలిసి, మా కార్యకర్తలు అందరం కలిసి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరుముతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు అని అన్నాడు. తప్పేముంది అందులో? చేతులు ముడుచుకొని కగ్గిపెట్టి చేతికిచ్చి తగలబెట్టని చెప్తారా? లీడర్ అంటోడు వాళ్ళ క్యాడర్ పక్షాన, వాళ్ళ ప్రజల పక్షాన నిలబడ్డం అన్నది గొప్ప విషయం. అసలు ముందు మీరేమన్నారు అనేది మర్చిపోతున్నారు. ఒకసారి విజువల్స్ చూడండి. తగలబెడతా, నీ బండి తగలబెడతా అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమైనా చేతులు ముడుచుకొని అగ్గిపెట్టే నీకు ఇచ్చి నీ చేతిలో పెట్రోల్ బాటిల్ పెడతారా తగలబెట్టని? నీ ఊరెక్కడా, నీ కథ ఎక్కడా, నీ వ్యవహారం ఎక్కడ? ఎక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు? వాళ్ళ అడ్డాలోకి వచ్చి వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ ప్రజల మీద నిన్ను తగలబెడతానంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఆయన అందులో భాగంగా మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఊరినాయన ఇక రౌడీజం అయిపోయింది, ఇప్పుడే ఇట్లుంటే తర్వాత ఏంది? చలో మరి నవీన్ యాదవ్ ఎంతమందిని ఏం చేసిండో చూపించవచ్చు కదా. గింత ఘోరంగా ప్రచారం చేస్తారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా ఆయన ఒక బీసీ బిడ్డ కాబట్టి, ఒక యాదవ్ బిడ్డ కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమవుతున్నది, బీసీలు పోలరైజ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నది. ఏమైపోయిందంటే కేటీఆర్కి ఒక స్ట్రాటజీ లేకపోవడము, లీడర్గా ఇంకా ఆయన మెదడు ఎదగకపోవడము, ఇక వీటన్నిటి కారణం. బంగారు పల్లెంలో నవీన్ యాదవ్ చేతిలో పెడుతున్నాడు, నువ్వే ఎమ్మెల్యే నాయన అని చెప్పి. ఇట్లనే మాట్లాడి మీరు ఒక 4 రోజులు, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది.